మొత్తం మీద భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. దాదాపు 452 తొలి ప్రాధాన్యత ఓట్లతో కూడా ఆయన గెలుపొందారు. ఇక కాంగ్రెస్ ఇండియా కూటమి బలపరిచినటువంటి పి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు రావడం జరిగింది. మొత్తం మీద భారత నూతన ఉపరాష్ట్రపతి ఎవరు అనేటువంటి అంశానికి తెరదించడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేస్తే పూర్తి స్థాయిలో రామ్మోహన్ రావు గారు ఎలా చూడాలంటారు? పూర్తి స్థాయిలో ముందు నుంచి భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మొత్తం కూడా బలపరిచినటువంటి అభ్యర్థి విప్పు లేని ఎన్నికలు, పూర్తి స్థాయి ఆత్మ ప్రబోధానుసారం అన్నారు, క్రాస్ ఓటింగ్ అన్నారు. కానీ పూర్తి స్థాయిలో 452 మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. శివరాజ్ గారు, ముందుగా మన ప్రత్యక్షంగా ఉన్న బీజేపీ ప్రతినిధి పెద్దలు పార్థసారథి గారికి అభినందనలు తెలియజేసుకున్నా. వాళ్ళ కూటమి దేశానికి అభినందనలు చెప్దాం సార్. మనము ఆయన మన రాష్ట్ర ఉపరాష్ట్రపతి. ముందుగా మనకు రాధాకృష్ణ గారికి అభినందనలు తెలియాలి. సమస్య లేదు సార్. ఉపరాష్ట్రపతి పదవి అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రెసిడెంట్ లేనప్పుడే పనికొచ్చే పదవి. కానీ వారికి పని భారత రాజ్యం ఎంత బాధ్యతగా అయిపోయిందంటే ఉపరాష్ట్రపతికి పని కల్పించకపోతే రాష్ట్రపతి ఎప్పుడు చచ్చిపోవాలి, నేను ఎప్పుడు రావాలనే ఉంటుంది. చూస్తున్నాం కదా మనం. అమెరికా అధ్యక్షుడు గురించి జేడీ వాన్స్ ఏం మాట్లాడుతున్నా, ఆయన లేకపోతే నేను రెడీ ఉన్నా అంటున్నాడు. అట్లా అవసరం లేకుండా ఉపరాష్ట్రపతికి రాజ్యాంగం ఒక మంచి ప్రతిపత్తి కల్పించి రాజ్యసభ చైర్మన్ గా పెట్టింది. దానివల్ల ఏమైందంటే 3 సార్లు సమావేశం రాజ్యసభ సభ దానికి అధ్యక్షత వహిస్తారు. కానీ ఒక్కటి అనుకూలతలు ఇంకొక మాట ఏకీపిస్తున్నాను. ఏంటంటే అవమానకరంగా ఆయన పంపించింది సార్. మీరేమనండి, పొద్దున మధ్యాహ్నం దాకా ఆఫీస్ పని చేసుకున్న ఆయన అనారోగ్యం ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వచ్చింది అనేది ఒకటి ఉన్నది. రెండోది రాజ్యాంగ వ్యవస్థల గురించి కూడా వారు మాట్లాడారు, దాన్ని కూడా అంగీకరిస్తున్నారు. ఇద్దరు 2 జాతీయ పార్టీలు రాజ్యమేళ ఇప్పటిదాకా మొత్తం ప్రస్తుతం వచ్చిన నుంచి అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ కదా. 20 ఏళ్ళు వీళ్ళు, 50 ఏళ్ళు వాళ్ళు. కానీ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడంలో రెండే అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా. గతంలో సిబిఐ అనే మాటను మన బీజేపీ ఏమన్నది, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది. ఆనాడు వ్యవస్థల ధ్వంసం అక్కడి నుంచి మొదలైంది కదా, ఇక్కడ కొత్తగా. ఇప్పుడు కూడా ఏమంటున్నాను, రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసంలో 2 పార్టీలు తిలాపాపం తలా పిడికడు. కొంతవరకు ఎలక్షన్ కమిషన్ మీద నీళ్ళు అని కమ్ముకుంటున్నాయి. నేను అంగీకరించలేదు. ఆ విషయంలో ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ అంటున్నాను. అది వేరు. కానీ ఇక్కడ ఏమైందంటే సిబిఐ డైరెక్టర్ నియామకంలో ఏ పద్ధతిని పాటించాలో అట్లా చేయమని చెప్పి రాజ్యాంగ వ్యవస్థను రక్షించాలని, రాజ్యాంగ వ్యవస్థలను ఇప్పటికి కూడా 2 పార్టీలు దయచేసి కాపాడాలని కోరుకుంటున్నాను. లేకపోతే ఏమవుతుందంటే వాటి పట్ల ఒకసారి వ్యతిరేకత, వాటి పట్ల ఒక ప్రజల్లో ఒక అపనమ్మకం ఏర్పడదు, విశ్వాసం చల్లింది అనుకోండి, ఆ భారత రాజ్యానికి నష్టం అవుతుంది అంటున్నాను. ఏదైనా సరే ఇంకా 25 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నేను ఇంతకుముందు చెప్పాను 425 ఓట్లు వింటున్నాయి, 325 ఓట్లు అట్టున్నాయి అన్నాం. అంటే ఏదైతే వైసీపీ కానీ మనకు జేడీయూ కానీ వీళ్ళందరూ కొందరు వేయడం వల్ల ఎక్కువ కూటమి బలానికంటే 4 ఓట్లు ఎక్కువనే వచ్చినాయి నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాణం. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్ గారు గెలవడం మంచిది. ఓడిపోయిన వాడు ఎప్పుడు ఓటమి, జీవితంలో ఓటమి కాదు కదా. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారు మంచి మేధావి. వారు ఇది కేవలం ఓడిపోతానని తెలిసి నిలబడ్డారు. ఇందులో పెద్దగా నష్టపోయేది కూడా ఆయన ఏం లేదనుకుంటున్నా. లాభపడ్డది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో సుదర్శన్ రెడ్డి గారి తెగువ. ఈ ఓడిపోయే పదవికి కూడా ఇండియా కూటమి పెడితే నిలబడ్డాడు చూసిందా, అది గొప్పతనం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అసఫ్ అలీ, మనకు అన్నా అసఫ్ అలీ గారు మన సుభాష్ చంద్రబోస్ గారితో పనిచేశారు. ఆమె కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయింది. ఏమైతే నష్టమే ఉన్నది. మనము పార్టీల ప్రజాస్వామ్యం కనుక పార్టీలకు ఎవరికి ఓట్లు ఎప్పుడు వాళ్ళు గెలుస్తారు. విప్పు కూడా లేదు. దాంతో పాటు ప్రిఫరెన్షియల్ ఓట్లు ఒక్కటే. నాకు ఇంకా తేలాల్సింది ఏంటంటే ఎవరైతే చెల్ల నోట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళ గురించి వాళ్ళకు క్లాస్ తీసుకోవాల్సిందే. చెల్ల నోట్లు ఎంపీని చెల్ల నోట్లు వేసిందంటే దయచేసి నేను కొంచెం జర్నీలో ఉన్నాను సార్. మీ అందరూ పెద్దలు క్షమించాలి. నేను విరమించుకుంటున్నాను. పార్థసారథి గారు, పూర్తి స్థాయిలో మీకు భారత పౌరులు కూడా కొంతవరకు శుభాకాంక్ష తెలపాల్సినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఎందుకు ఏకగ్రీవంగా ట్రై చేయలేకపోయారు పూర్తి స్థాయిలో అనేటువంటి ప్రశ్న వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఒప్పించలేకపోయారు అనే దానికి ఏం చెప్తారు పార్థసారథి గారు? సార్, కాంగ్రెస్ పార్టీని ఒప్పించడం అంటే ఇక్కడ అంటే నేను ఆ పదాన్ని వాడకూడదేమో కానీ వాళ్ళు చాలా విషయాల్లో, దేశానికి సంబంధించిన విషయాల్లో కానీ, అయోధ్యకు సంబంధించిన విషయాల్లో కానీ, త్రిపుల్ తలాక్కి సంబంధించిన విషయంలో కానీ, కాశ్మీర్కి సంబంధించినటువంటి విషయంలో కానీ దేశ హితం దృష్ట్యా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదండి, ప్రయత్నం కూడా చేయలేదు. ఆఖరికి రాహుల్ గాంధీ అయోధ్య రామ జన్మభూమికి ఇంతవరకు వెళ్ళలేదు. అంటే ఎలా ఉంటుందంటే ఇది రామ జన్మభూమి ఇదేమన్నా బీజేపీదా? అది మొత్తం అంతా ఒక సంస్థానం, హిందువులందరికీ సంపాదించలేదు. నేను గొప్ప హిందువునని చెప్పేసి చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి చేయలేదు 370 ఆర్టికల్ను. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా కాదు. దాంట్లో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఉండేటువంటి పరిస్థితిని
ఆయన పార్లమెంట్లో చేసేటువంటి ఉపన్యాసాలని, తప్పుడు ప్రచారాలని విపరీతంగా చేయడం, రకరకాలైనటువంటి ప్రచార గేమ్స్, గోబెల్స్ ప్రచార గేమ్స్ తప్ప వాళ్ళ దాంట్లో పసలేదు, ఏమీ లేదు. కాబట్టి వాళ్ళని తీసుకోవడం అనేటువంటిది కాదు. వాళ్ళు చేసే ప్రచారాన్ని కూడా చూస్తాను చూడండి. ఒకసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక, బీజేపీ వీళ్ళు షాక్, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రచారం. ఇది గతంలో ఉండేటువంటిది, ఈ రోజుది కాదు. ఏం షాక్ అంటే అంత క్లియర్ మెజారిటీ ఉన్నప్పుడు షాక్ అనేటువంటి పరిస్థితి ఏముంటుంది? పార్థసారథి గారు మీరు చాలా మాట్లాడుతున్నారు బీజేపీ గురించి, చాలా గొప్పగా చెప్తున్నారు. పెద్దలు ఫస్ట్ జగదీప్ ధన్కర్ గారిని ఎందుకు పంపించాల్సి వచ్చిందో దాని సంగతి మీరు తెలపండి. ఆయన గారి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మెడికల్ రీజన్ నేను చెప్తాను, చెప్పండి. నేను చెప్తానండి, ప్లీజ్ మీరు చెప్పండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకరిని మనం రాజుగా ఎన్నుకుంటాం. ఎన్ని సందర్భాలకు సంబంధించినటువంటి విషయాల్లో మిగతా పార్టీల విషయాలకు సంబంధించి నేను దానికి పోవడం, మన్మోహన్ సింగ్ గారిని పెట్టేసేసి ఆయన్ని మంత్రిని పక్కన పెట్టి సోనియా గాంధీకి ఇట్లాంటి విషయాలు నేను పోదలుచుకోలేదు. నేను అదే చెప్తున్నానండి. కాస్త ఓపికగా ఉండండి. జగదీష్ ధన్కర్ గారు ఒక రకంగా వారు భారతీయ జనతా పార్టీ నుంచి సిద్ధాంతపరంగా వచ్చిండేటువంటి వాళ్ళు కాదు. కానీ వారిని వచ్చిండేటువంటి దాంట్లో వారిలో గుణాత్మకమైనటువంటి విషయాలను చూసి భారతీయ జనతా పార్టీ వారికి ఉపరాష్ట్రపతి బాధ్యతను అప్పగించింది. ఆ బాధ్యతలో తప్పులు చేసేటువంటి పరిస్థితి వచ్చిండేటువంటి విషయాల్లో బహుశా వాళ్ళు అడిగిండవచ్చు, అయ్యా మీరు ఈ విషయాల్లో మీరు తప్పు చేస్తున్నారని. ఆయన రాజీనామా చేసినాడు. ఆయన ఏమైనా బీజేపీ మీద ఏదన్నా చేసి ఉండింటే మీరు దానికి సంబంధించి దాన్ని ఒక ఆయుధంగా తీసుకొని మీరు మాట్లాడవచ్చు. ఆయన చెప్పకుండా ఆయన చెప్పినట్లుగా మీరు రకరకాలుగా చేస్తున్నారు చూడండి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటాను. ఒకవేళ ఆయన ఎప్పుడైనా నాకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అనౌన్స్ చేస్తే దాని తర్వాత మనం మీరు అనుకునేటువంటి మాట డిబేట్ చేయవచ్చు. డెమోక్రసీ ప్రకారం జరిగిందా లేకపోతే డెమోక్రసీ జరిగిందా? డెమోక్రసీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎట్లండి? ఎమర్జెన్సీ పెట్టిండేటువంటి కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ గురించి మాట్లాడితే ఇట్లా మన్మోహన్ సింగ్ గారిని ఒక పప్పెట్ లాగా పెట్టుకొని ఆమె సోనియా గాంధీ వచ్చిండే విదేశీ రాయబారులతో చేతులు కలిస్తే ఆమెకు సంబంధించినటువంటి డెమోక్రసీ గురించి మీరు మాట్లాడతారా? డెమోక్రసీ అనే పదానికి మీకు విలువ తెలుసా? కుటుంబ పార్టీ మీది కుటుంబ పార్టీ. మీ కుటుంబ పార్టీకి డెమోక్రసీ గురించి మాట్లాడే నేషనల్ హెరాల్డ్ సైనికుల యొక్క మీ పార్టీ నాయకులకు ప్రజాస్వామ్యం అనే పదం ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. మీరు మళ్ళా చేస్తారే వాపస్ చేస్తామని చెప్తారు. భారతదేశాన్ని ఏ విధంగా తోలనాడతారు? కాబట్టి మీరు ఏదన్నా నేను చెప్తాను. నేను చెప్పే దాంట్లో మిమ్మల్ని అలా కావాలనుకుంటే మాట్లాడండి, కానీ మాట్లాడతాను. అయిపోయింది ఆల్రెడీ. నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికవ్వడం జరిగింది సిపి రాధాకృష్ణన్ గారు. ఒక్క నిమిషం పార్థసారథి గారు, ఆ టాపిక్స్ ని మనం పక్కన పెడదాం, ఎందుకంటే ఆల్రెడీ నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరిగింది కాబట్టి. నుమాన్ గారు, నేను చెప్తున్నటువంటి ఒకే ఒక నా ప్రశ్న ఏంటంటే, ఒకవైపు ఆత్మ ప్రబోధానుసారం అన్నారు, పూర్తిగా రాజ్యాంగ విలువలు అన్నారు, పూర్తి ఇంత ప్రచారం చేసినా ఎక్కడ ఎఫెక్ట్ రాలేదంటారు. తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు, ఓటింగ్ కి దూరంగా ఉన్నటువంటి పార్టీల వ్యవహారం కూడా చూశారు, ఎక్కడ కాంగ్రెస్ కి బెడిసి కొట్టిందంటారు?
మరొక్కసారి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆన్సర్ ఇచ్చే ముందు నేను పార్థసారథి గారికి, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారికి ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. పార్థసారథి గారు, మీరు ఆర్ఎస్ఎస్ గురించి ఇంత కీర్తిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ గురించి గొప్పతనం మీరు చెప్తున్నారు, భగత్ సింగ్ ని ఏ రకంగా ఫోటో ప్రతి ఒక్క శాఖలో మీరు పెడుతున్నారని చెప్తున్నారు, కానీ ఒక్క సమాధానం నాకు చెప్పండి. మీరు ఒక్క సమాధానం, ఆర్ఎస్ఎస్ నుంచి ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక్కరు జైలుకి వెళ్ళినటువంటి వారిని ఒక్కరిని చూపించండి, సమాధానం చెప్పండి. ఓకే, డాక్టర్ హెడ్గేవార్ గారండి ఆర్ఎస్ఎస్ ని ప్రారంభించింది, మీకు తెలుసు అనుకుంటాను. సమాధానం నేను చెప్పండి. చెప్తానండి. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి మీరు, అంతే. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి మీరు. డోంట్ గివ్ మీ ద హిస్టరీ. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ చెప్పండి. రైట్. మన టాపిక్ లోకి వచ్చేద్దాం, ఎజెండాలోకి వచ్చేద్దాం. నుమాన్ గారు, ఆర్ఎస్ఎస్ చెప్పండి సార్. ఆన్సర్ లేదు మీ దగ్గర. ఓకే ఓకే, రైట్. నుమాన్ గారు, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నుమాన్ గారు, ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు, సమాధానం గురించి వస్తున్నాను. ఆన్సర్ గారు అయితే సమాధానం అడిగారని సమాధానం. ఓకే, పార్థసారథి గారు, రైట్. నుమాన్ గారు, సమాధానం చెప్పండి. నుమాన్ గారు, ఆన్సర్ చెప్పండి సార్. నుమాన్ గారు, ఆన్సర్ చెప్పండి. మీరు ధైర్యం లేకుంటే మీరు ఏం ధైర్యం గురించి మాట్లాడుతున్నారు సార్? రైట్. ఓకే, రైట్. మన సమయం వృధా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. నుమాన్ గారు, రైట్. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నుమాన్ గారు, రైట్. పార్థసారథి గారు, ఒక్క నిమిషం. మీరు ప్రశ్న వేశారు, అయిపోయింది, ఆగండి. ఓకే, రైట్. అయిపోయింది. నుమాన్ గారు, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. రైట్. పార్థసారథి గారు, ఒక్క నిమిషం. మీ సమయం నేను మీకు ఇస్తాను. పార్థసారథి గారు, మీరు మళ్ళా రైట్. కన్నులు జయరామ్ గారు, రైట్. జయరామ్ గారు, ఓకే, రైట్. నుమాన్ గారు, గురించి మాకు చెప్తారా? నుమాన్ గారు, ఒక్క నిమిషం. పార్థసారథి గారు, ఒక్క నిమిషం. ఎంపీగా కన్ను కొడతారేమండి? పార్థసారథి గారు, ఒక్క నిమిషం. రాహుల్ గాంధీ కన్ను కొడతారు. పార్థసారథి గారు, రైట్. జయరామ్ గారు, రైట్. పార్థసారథి గారు, ఒక్క నిమిషం ఉండండి. పార్థసారథి గారు, భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికైన తర్వాత, రైట్. పార్థసారథి గారు, ఒక్క నిమిషం. నుమాన్ గారు, ఒక్క నిమిషం. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. పార్థసారథి గారు, రైట్. జయరామ్ గారు, రైట్. పార్థసారథి గారు, ఒక్క నిమిషం ఉండండి. రైట్. పార్థసారథి గారు, ఒక్క నిమిషం. జయరామ్ గారు, ఇక్కడ కీలకంగా మారినటువంటి ఇష్యూ ఏంటంటే, ఒకవేళ సిపి రాధాకృష్ణన్ ఎన్నిక తర్వాత ఏ ఇష్యూ మాట్లాడుతున్నారు? ఏ ఇష్యూ? దేని గురించి డిస్కషన్ చేద్దాం మనం? పార్థసారథి గారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రైట్. మన ఎజెండాలోకి వద్దాం. ఒక్క నిమిషం. మనం 1 by 1 డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రేక్షకులకి ఏ వాయిస్ పూర్తిగా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఉపరాష్ట్రపతికి ఎన్నికకు వద్దాం, లేదా పాత హిస్టరీ మొత్తం డిస్కషన్ చేద్దామంటే మనకు సమయం సరిపోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జయరామ్ గారు, తెలుగు వారిని ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలను ఇరకాటంలో పెట్టింది అనుకోవాలా? ఒకవైపు టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, బీఆర్ఎస్ ఓటింగ్కి దూరంగా ఉంది, జనసేన కానివ్వండి. ఓకే, ఉపరాష్ట్రపతి ఎన్నిక దాదాపు పూర్తయినటువంటి నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ కూడా పూర్తి స్థాయిలో భారత నూతన ఉపరాష్ట్రపతికి ఎన్నికయ్యారు. సో పార్థసారథి గారు, ప్రధానమైనటువంటి ప్రశ్న మన ఎజెండాలోకి వచ్చి మనం డిస్కషన్ చేద్దాం. కొంతవరకు కూడా మన రాష్ట్రాలకు వద్దాం. మన రాష్ట్రాలకు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల మీద ఒక తెలుగు వారిని మీరు ఎన్నుకోలేకపోయారు అనేటువంటి ఒక ఏదైతే ఉందో, ఈ విమర్శ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక వెపన్ గా వాడుకునేటువంటి అవకాశం కల్పించారనుకోవచ్చా? ఎవరిని అడుగుతున్నారు? దయచేసి నన్నా మీరు వారు మాట్లాడతారండి. జయరామ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? జయరామ్ గారు, వినిపిస్తుంది. ఓకే. మీరు ఆన్సర్ చెప్పండి జయరామ్ గారు. భావాజాలం ముఖ్యము, ఆ పార్టీ తీసుకున్న నేపథ్యం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 కీలకమైన పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. సో వీళ్ళ అభ్యర్థిత్వం లోపల గౌరవించాల్సిందే, ఆయన గెలిచారు. సో హ్యాపీ. ఇక అది పక్కన పెట్టేస్తే
ఒకటండి, ఈరోజు మనం ఏది మాట్లాడము ఒక అంశాన్ని తీసుకొని పోవటం అనేది కాదు, కానీ రాజకీయంగా రాజకీయ పార్టీలు రాజకీయాలే మాట్లాడుతుంటాయి, రాజకీయమైన దాడులు ఉంటాయి. ఇలాంటి సందర్భం లోపల మనం ప్రజలకు ఎలాంటి దాన్ని చెప్తున్నాం, ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, సందేశాన్ని మనం ఏది గైడ్ చేయాలనుకుంటాం అనేది చాలా కీలకం. కానీ ఈ రోజు జరిగిన ఒక ప్రజాస్వామిక వాదాన్ని కానీ ప్రజాస్వామిక ఎన్నికను కానీ డెఫినెట్గా బలపరచాల్సిందే, అందులో కన్ఫ్యూజన్ లేదు అని నేను పదే పదే చెప్తాను, ఎవరమైనా అదే చెప్తాను. ఆ జరిగి ఈరోజు వారు గెలిచిన దానికి అభినందిద్దాం, సో ప్రజలు ఆశీర్వదిస్తారు అన్న డౌట్ ఏం లేదు. కానీ ఆ పదవికి ఉండే పవర్ ఎంత, ఆ పదవి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే తర్వాత విషయం. ఆ పదవి ఉపయోగపడదా, ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు పనిచేస్తుందా లేనప్పుడు పనిచేస్తుందా, అవన్నీ డిఫరెంట్ స్టోరీ. కానీ ఎన్నిక మాత్రమే చాలా కీలకమైంది, దాన్ని డెఫినెట్గా కొనసాగింపుగా ఉండాల్సిందే. ఏ విషయంలోనైనా శేషన్ ఒక మాట చెప్తుంటారండి, టిఎన్ శేషన్ గారు, ఆయన ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామికబద్ధంగా ఎన్నిక విషయం లోపల కంటెస్ట్ చేసే వాళ్ళకు టెన్షన్ ఉండదు, కండక్ట్ చేసే వాళ్ళకే టెన్షన్ ఎక్కువ అని చెప్తారు ఆయన. కంటెస్ట్ చేసే వాళ్ళు చాలా సింపుల్గా కండక్ట్ చేస్తుంటారు, సరే ఉండదు. కానీ కండక్ట్ చేసేవాడు మాత్రము న్యూట్రల్గా ప్రజాస్వామికబద్ధంగా ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కండక్ట్ చేసే విధానాన్ని. కానీ ఆ విధానం లోపల కూడా ఆయనకు హయ్యర్ అప్రిషియేషన్ వచ్చిన ఏకైక ఎలక్షన్ కమిషన్ అని భారతదేశంలో చెప్పొచ్చు, అలా ఎవరికి డిస్ప్యూట్ కూడా ఉండదు, శేషన్ గారు అని చెప్పొచ్చు. అంటే ఆయన ఎలక్షన్ కమిషన్కు ఇన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, ఇంత పవర్ ఉంటుంది, ఈ విధంగా కూడా కండక్ట్ చేయొచ్చు. దేశాన్ని లోపల రాష్ట్రం లోపల ఎలక్షన్ కమిషన్ అనేది ఆ ఫ్యూ డేస్ కానీ ఫ్యూ మంత్స్ కానీ చాలా పవర్ఫుల్ అనే దాన్ని మీకు శేషన్ ద్వారానే తెలుస్తుంటుంది. శేషన్ గారు అంటే తన స్పీచ్లో ఎక్కడ అనర్గళమైన స్పీచ్ ఇవ్వలేదు, మాట్లాడిన 2-3 మాటలలో కూడా ఎక్కడ కూడా తను సబ్జెక్టును డివైడ్ చేసి కానీ లేకపోతే రాజకీయ అంశాలు కానీ ఎప్పుడూ మాట్లాడలేదు ఆయన. అంటే ఈరోజు ఎలక్షన్ జరిగిన విధానాన్ని, ఎలక్షన్ జరిపిన వ్యక్తులని అభినందించాల్సిందే, డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, వేరే డౌట్ ఏం లేదు. నుమాన్ గారు, నుమాన్ గారు ఎలా చూడాలంటారు? మొత్తం మీద ఎన్డీఏకి సంబంధించి బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం జరిగింది, కానీ ఇండియా కూటమి అంత బలం లేకపోయినా ఏకగ్రీవానికి ఎందుకు ట్రై చేయలేదు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో? ఇందాక జయరాం గారు చెప్పినట్లుగా ఎన్నిక జరగాలి, ఎన్నిక జరిగితేనే పూర్తి స్థాయిలో ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం పక్కన పెడితే కొంతవరకు మరింత గౌరవం ఉండేది కదా, ఎందుకు అలాంటి ప్రయత్నం చేయలేదు? ఒకటండి, తెలుగు వారు నించున్నప్పుడు ఎలక్షన్స్లో అట్లీస్ట్ మినిమం బోత్ ద స్టేట్స్, తెలుగు స్టేట్స్ అయినటువంటి తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, పూర్తిగా వీరు మద్దతు తెలుపుతారని చెప్పేసి భావించారు ప్రతి ఒక్కరు. ఇటు పక్కన బీఆర్ఎస్ని చూసుకుంటే మీరు గోడ మీద పిల్లిలాగా వ్యవహరించి నేను చేయను అని చెప్పేసి వారికి రైట్ ఇచ్చారండి. ఇది ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్ అండి. ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉన్నప్పుడు లీడర్స్ని అపాయింట్మెంట్ చేసినప్పుడు ఎంపీస్గా ఉన్నప్పుడు వీరు ఎంపీస్ అయితే జీరోగా ఉన్నారండి ఇక్కడ రాజ్యసభలో, లోక్సభలో. కానీ రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీస్ని వాళ్ళు నామినేట్ అయినప్పుడు ఓటింగ్ రైట్ ఉన్నప్పుడు ఆ ఓటింగ్ రైట్ని వాడుకోవాల్సిన అవసరం ఉందండి. దానిని వాడుకోకుండా తెలుగు వారు ఉన్నారు అని చెప్పేసి తెలుగువాడి ఆత్మగౌరవం గురించి, తెలుగువాడి ఆత్మాభిమానం గురించి, తెలుగు వారి కోసం, తెలుగు వారి క్యాండిడేట్ కోసం లేచి నిలబడాల్సిన అవసరం వచ్చిందండి. కానీ వారు నిలబడకుండా వారు భారతదేశంలో నేను ప్రతి ఒక్క రాష్ట్రానికి తిరుగుతాను అని చెప్పేసి చెప్పుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానివ్వండి, అటువు పక్కన ఆంధ్రాలో కూడా ఈ రకంగా చేసినారు. సో క్లియర్గా మనకు అర్థమైపోయింది, మన వాళ్ళు తెలుగు వాళ్ళు వారికి సంపూర్ణంగా 100% మద్దతు తెలపలేదు అని చెప్పేసి. ఏదేమైనా సరే రాధాకృష్ణన్ గారిని కూడా వారి డ్యూటీని డిశ్చార్జ్ 100% విల్ఫుల్లీ, సోల్ఫుల్లీ, వారి ఇష్టానుసారం వారు విత్ రెస్పాన్సిబిలిటీ, విత్ ఇంటిగ్రిటీ చేస్తారని చెప్పేసి మనం భావించాలి. వారు ఒక పార్టీకి కీలు బొమ్మగా వ్యవహరించకుండా, డిస్పారిటీ చూపించకుండా వారి డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తారని చెప్పేసి మనం అందరం భావించి వారిని మరొక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ వారు మా పార్టీకి అనుగుణంగా మీరు పనిచేయడం లేదని చెప్పేసి మళ్ళీ పంపించడం ఇటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదండి. వారు ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడు, వారు రాజ్యసభకి చైర్మన్గా ఉన్నప్పుడు వారు ఇండిపెండెంట్గా వ్యవహరించాలా. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే దాన్ని అప్రిషియేట్ చేయాలా. అటువంటి పరిస్థితి ఉంటుంది.
ఇన్ ఏ డెమోక్రసీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అది కాకుండా మేము ఇచ్చినాం, ఏం గెలిపించినాం, మా ఎంపీలు గెలిపించినారు అని చెప్పేసి వీరు ఏదో ప్రగల్భాలు మాట్లాడడానికి పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిణామాలు మరొక్కసారి జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత్ మీద ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద ఉంది, పొలిటికల్ పార్టీస్ మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. సారథి గారు, గతంలో ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంతవరకు విపక్షాలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడింది. కానీ రాజీనామా తర్వాత విపక్షాలన్నీ కూడా ధన్కర్కి సపోర్ట్ చేస్తూ ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడింది. కానీ ఈసారి సిపి రాధాకృష్ణన్ రోల్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఒక్క నిమిషం అండి. మొట్టమొదటిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి గారికి ధన్యవాదాలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఒక విషయం, ఆ విషయం చెప్పడానికి ప్లీజ్ డోంట్ టేక్ దిస్ సీరియస్లీ. మీరు దాని గురించి మళ్ళీ వేరే విధంగా వాదించాల్సిన అవసరం లేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈజ్ బ్యాండ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ 1947 January. జస్ట్ దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. స్వాతంత్రోద్యమంలో పాల్గొని అక్కడ చేస్తున్నారు కాబట్టి ఏమండి. ఓకే పార్థసారథి గారు, రైట్. ఎస్, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే స్వాతంత్రోద్యమానికి సంబంధించి చెప్పారు కాబట్టి మేము పాల్గొన్నాం అని చెప్పడానికి నేను చెప్పాను. అదే అవసరమైన డిబేట్ అయితే నేను విత్ ప్రూఫ్ తో సహా ఎవరెవరు RSS వాళ్ళందరూ ప్లీజ్, నేను యాంకర్ గారికి ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తున్నాను. మీరు యు ప్లీజ్ కమ్ విత్ యువర్ ఫ్యాక్ట్స్. ఓకే, ఐ యామ్ ఆల్వేస్ దేర్. డెఫినెట్లీ యాంకర్ గారు, మీరు నాకు ఒక 5 days టైం ఇచ్చేసిన తర్వాత మీరు ఏర్పాటు చేయండి. తర్వాత ఈ రోజు ఒక్క నిమిషం అండి. ఆంధ్రాలో ఉండేటువంటి వాడు ఆంధ్రుని నిలబెట్టారు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి. తమిళనాడులో ఉండేటువంటి వాళ్ళు ఎవరికి వేయాలండి ఓట్లు? అప్పుడు తమిళనాడు డిఎంకే కానీ ఇంకొకరు కానీ ఎవరికి వేయాలి? వాళ్ళు బీజేపీకి వేయాలి కదా అక్కడ. ఇది ఫేర్? అట్లా ఆలోచన చేయడం ఫేరా? రాష్ట్రపతి అనేటువంటి మనది మొత్తం అంతా అనేక రాష్ట్రాల యొక్క కలయిక, అనేక రకరకాలైనటువంటి విభిన్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కలయిక. దాంట్లో ఉండేది ఒకటే రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతిని ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టినాడు కాబట్టి మిగతా వాళ్ళకి వ్యతిరేకం కాదు, తమిళనాడు నుంచి వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకి వ్యతిరేకం కాదు. మరి తమిళనాడు ఇదే సూత్రాన్ని తీసుకుంటే తమిళనాడులో ఉండే డిఎంకే కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి? అంటే నేను చెప్తున్నాను, మనకు మేధావులకు కూడా ఒక రకమైనటువంటి భ్రమలో ఉంచే విధంగా మీడియాలో వచ్చేటువంటి వాదనలు కానీ ఇవన్నీ తయారవుతున్నాయి. దీని నుంచి మనం బయటపడాలా. నేషన్, ఇది దేశం అఖండ భారతదేశంగా ఉన్నంత వరకే మనం బాగుంటాం. మొన్న కూడా తెలంగాణలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాను, రైట్. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా కొంతవరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి స్థాయి అయినటువంటి నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ గారు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పార్థసారథి గారికి, నుమాన్ గారికి, రామ్మోహన్ రావు గారికి, జయరామ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. మనం కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఇప్పటివరకు జగదీప్ ధన్కర్ ఎపిసోడ్ తర్వాత ఒక్కసారిగా మారినటువంటి రాజకీయ పరిణామాలు, పి సుదర్శన్ రెడ్డి వర్సెస్ ఏదైతే సిపి రాధాకృష్ణన్ ఫలితాలు ఏదైతే ఉన్నాయో క్రితమే కొంత సమయం క్రితమే దీనికి సంబంధించి రాజ్యసభ కార్యదర్శి కూడా ప్రకటించడం జరిగింది. భారత సర్వోన్నతమైనటువంటి 2వ స్థానంలో ఉండేటువంటి ఉపరాష్ట్రపతి పదవికి సిపి రాధాకృష్ణన్ ఎంపిక అవ్వడం మాత్రం పలువురు కూడా అభినందనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైట్ టీవీ.